హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఈ శారీని అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సెలబ్రిటీ లుక్ శారీ, టిష్యూ శారీ. సో దాన్ని నేనైతే స్టైల్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి నేను శారీ తీసుకుందామని వచ్చాను. నాకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. చాలా స్మూత్గా ఉంది టిష్యూ శారీ, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. అండ్ నేను రెగ్యులర్గా వచ్చే షాప్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ నాకు 250 రూపీస్ పడింది మీటర్ వచ్చేసి. అయితే 200కో 220కో తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ శారీ కొనుక్కోవాలని అనుకున్నప్పుడే నాకు వెంటనే మా మమ్మీ ఈ లేస్ అనేది ఆర్డర్ పెట్టేశారనమాట. తను వెంటనే ఆర్డర్ పెట్టి నా కోసం రెడీగా పెట్టేసింది లేస్ అయితే. నేను ఈ లేస్ సింపుల్గా తీసుకున్నాను, అంత హెవీగా కూడా నేను తీసుకోలేదనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది వచ్చేసి 230 రూపీస్, 250 రూపీస్ ఎంతో ఉంది. ఇదైతే నేను 5.5 మీటర్స్ శారీ తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ వచ్చేసి మా హస్బెండ్ సెలెక్ట్ చేశారనమాట. రొటీన్గా మీకు యూట్యూబ్లో చూడండి, జాన్వీ కపూర్ స్టైల్ చేసిన శారీ అనమాట, టిష్యూ శారీ. అది వచ్చేసి ఆనియన్ పింక్. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా ఆనియన్ పింక్ వాడుతున్నారు కదా అని నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ సెలెక్షన్ మీద. ఇది వచ్చేసి రిన్వీకి కూడా నేను సేమ్ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. తనకి లెహెంగా లాగా స్టిచ్ చేయించాం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాది రిన్వీది సేమ్ ఉందని మా హస్బెండ్ కూడా సేమ్ కలర్ షర్ట్ అయితే తీసుకున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అసలు ఆ షర్ట్ ఆ కలర్ దొరకలేదు. ఎన్ని షాప్స్ అయితే తిరిగామో. యాక్చువల్గా ఇది మేమైతే ఈస్టర్ ఫెస్టివల్ రోజు వేసుకోవాలని నేను లాస్ట్ మంతే మొత్తం సెట్ చేసేసి పెట్టుకున్నాను. మా ఇద్దరిది లాస్ట్ మంతే అయిపోయింది. అంటే లాస్ట్ మంత్ అంటే మార్చ్ స్టార్టింగ్లోనే అయిపోయింది ఈస్టర్ షాపింగ్. అండ్ మా హస్బెండ్కి వచ్చేసి తను చాలా ట్రై చేశాడు. ఇంకా ఫైనల్గా దొరకకపోతే వేరే కలర్ తీసుకుంటాను అని అన్నారు. ఇక్కడ నేను లేస్ కూడా వేయించేసాను చూడండి. నాకు లేస్కి కూడా జస్ట్ వచ్చేసి 50 రూపీసే తీసుకున్నారు లేస్ స్టిచ్ చేసినందుకు. అండ్ ఇదిగోండి, ఫైనల్గా మా హస్బెండ్కి అయితే ఆ షర్ట్ కలర్ దొరికింది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మ్యాక్సిమం ముగ్గురం ఒకటే వేసుకోవాలని చాలా ఆశపడ్డాం అనమాట. సో ఇక్కడ ముగ్గురికి సేమ్ కలర్ అయితే దొరికింది. అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా, డిజైనర్ బ్లౌజ్ లానే ఉంటుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు మీటర్ 300 ఎంతో పడింది. అండ్ ఇంకా ఈ శారీని మీకు ఈరోజు దగ్గరగా చూపిస్తాను చూడండి. అండ్ చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట. లైట్ వెయిట్ శారీ కూడా కొంచెం బాగుంటుంది అనమాట లుక్ అయితే. నాకైతే దీంట్లో ఉన్న ప్రతి కలర్ కూడా చాలా బాగా నచ్చేసింది అనమాట. కాకపోతే అన్నీ కొనుక్కోలేం కదా. ఇంకా నేను ఈ శారీ అయితే ఇలా లేస్ వేయించేసుకొని సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇంకా చాలామంది చేస్తున్నారు, కొంచెం బార్డర్స్ కూడా మంచి ఇంకా ఎక్కువ రీక్రియేట్ చేస్తున్నారు. బట్ నాకైతే ఇది సరిపోయిద్ది అనుకున్నాను. జస్ట్ నేను సింపుల్గా అండ్ నార్మల్గా చేయించాను. మెయిన్ ఏంటంటే ఆ క్లాత్, శారీ క్లాత్ అనేది కాస్ట్ ఎక్కువ, క్వాలిటీని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది కదా. నా శారీ వచ్చేసి 2 షేడ్స్ అనమాట, కాపర్ అండ్ లైట్ గ్రే కలర్ టైప్ అనమాట, గ్రీనిష్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే అసలు దొరకలేదు. నేనైతే చాలా ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను, బ్లౌజ్ దొరకదు అనుకున్నాను. యాక్చువల్గా గోల్డ్ కలర్ వేస్తున్నారు, నాకైతే గోల్డ్ నాకు రెగ్యులర్గా అనిపించి నేను సేమ్ కలరే తీసుకుందాం అనుకున్నాను. ఇక కొంచెం దగ్గరగా ఉండి ఈ కలర్ అయితే దొరికింది. ఇంకా ఇది తీసేసుకున్నాను. మనకి ప్లెయిన్ శారీస్ ఉంటే, అదే శారీ ప్లెయిన్గా ఉంటే ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇట్లా చేయించాను. హ్యాండ్స్కి మాత్రం ఓన్లీ నెట్ వచ్చేలాగా లైనింగ్ వేయించకుండా ఇట్లాగా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి నాకు 450 రూపీస్ పడింది, 450 అయింది స్టిచ్చింగ్కి. ఇది శారీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు అరౌండ్ 2000 అట్లా అయిపోయింది, 2000 అనుకోండి. బట్
మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నదంటే కొంచెం బాగుంటుంది కదా, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ ఏంటంటే నాకు కెమెరా అంత సెట్ అవ్వలేదు. సో ఇంకా ఏదో ఏమంటారు వీడియో చూపించాలని నేను ఇట్లాగా తీసాను. చూడండి, వీడియో చూసారు కదా. నా శారీ మీకు ఎట్లా అనిపించింది అండ్ నా సెలెక్షన్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మాత్రం వదిలేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.